కన్యారాశి వారికి ఈ 4 రోజులు సాధారణమైన సమయం కాదు. ఇదొక పరీక్ష, ఒక మార్పు, ఒక కొత్త ప్రారంభం. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూశారంటే మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు రాబోతోందన్న సంకేతం. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైపోవడం, భార్య భర్తల మధ్య అనుమానాలు, కోర్ట్ సమస్యలు, ధనం నిలకడ వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయత్నం చెయ్యలేమని నిరాశపడకండి. ఒక్కసారి గురువుగాలిని కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. కాల్ చేయండి 994948. సందేహం, ప్రతి భయం ఇవి అన్నీ ఒక కారణంతోనే వచ్చాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే సహనం, మీరు ఉంచుకునే నమ్మకం ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఆలోచించండి, దైవాన్ని నమ్మండి. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యస్వామి ఆశీర్వాదం మీపై ఉంటే ఏ కష్టమైనా మీను తాకలేడు. ఈ వీడియోను ఒకసారి కాదు, మరొకసారి కూడా వినండి. ఎందుకంటే ఇందులోని ప్రతి మాటలో ఒక లోతైన అర్థం ఉంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. ఇది మీ జీవితాన్ని మార్చగల సమాచారం. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించాలి. ఛానల్ నేమ్ ఆస్ట్రాలజర్ బాలాజీ. ట్యాగ్ లైన్ 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ముగింపుగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని జపించండి. ఓం సరవణభవాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. మీ జీవితంలో శాంతి, విజయాలు, సంతోషం నిండాలి. ధన్యవాదాలు. ఈ 4 రోజుల గోప్యశక్తి. ఏప్రిల్ 14, 15, 16, 17. ఈ 4 రోజులు కన్యారాశివారికి సాధారణమైన కాలం కాదు. ఈ సమయంలో గ్రహాల గమనంలో ఒక ప్రత్యేకమైన మార్పు జరుగుతోంది. ముఖ్యంగా బుధుడు, శని, కేతువు ఒక సంక్లిష్టమైన యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ యోగం వల్ల మీ చుట్టూ ఒక కనిపించని శక్తి వలయం ఏర్పడుతుంది. ఇది మన కంటికి కనిపించదు కానీ మన ఆలోచనలు, నిర్ణయాలు, భావోద్వేగాలను లోపల నుంచి ప్రభావితం చేస్తుంది. మీరు చేసే ప్రతి నిర్ణయం, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ శక్తి ప్రభావంలో ఉండే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో మీరు మీకు మీరే అర్థం కాని విధంగా ప్రవర్తించవచ్చు. ఇది బలహీనత కాదు, ఇది గ్రహాల ప్రభావం. ఈ శక్తి మీ జీవితంలో దాగి ఉన్న నిజాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. మీరు ఎప్పటినుంచో తప్పించుకుంటున్న విషయాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. అందుకే ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు కన్యారాశివారినే ఇది ప్రభావితం చేస్తుంది? కన్యారాశివారికి అధిపతి గ్రహం బుధుడు. బుధుడు మన ఆలోచనలు, కమ్యూనికేషన్, నిర్ణయాలను నియంత్రిస్తాడు. ఈ సమయంలో బుధుడు బలహీన స్థితిలో ఉండడం వల్ల కన్యారాశివారు ఎక్కువగా ఈ ప్రభావానికి లోనవుతారు. ఇతర రాశులపై ఈ ప్రభావం తక్కువగా ఉన్నా కన్యారాశివారికి ఇది ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు సహజంగా ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు. చిన్న విషయాన్నే పెద్దగా ఆలోచించడం, ప్రతి నిర్ణయం గురించి అనుమానం పెట్టుకోవడం మీ స్వభావం. ఈ సమయంలో ఆ లక్షణాలు మరింత పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కాస్త కఠినంగా అనిపించవచ్చు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాక ఇబ్బంది పడవచ్చు. ఇది మీలోని బలహీనత కాదు, ఇది తాత్కాలిక గ్రహస్థితి ప్రభావం. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. హెచ్చరిక సంకేతాలు. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా కనిపించే విషయాల్లాగా అనిపించినా లోపల ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఉదాహరణకు, ఒక్కసారిగా భయం రావడం, ఏ కారణం లేకుండా టెన్షన్ ఫీలవ్వడం, నిద్రలో వింత కలలు కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీకు ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నట్టు అనిపించవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు అసౌకర్యంగా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు మీ నిర్ణయాలపై నమ్మకం కోల్పోవచ్చు. ఇవన్నీ ఈ శక్తి ప్రభావం వల్లే వస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే,
మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకోవాలి కానీ భయపడకూడదు. భయం పెరిగితే ఈ ప్రభావం మరింత బలంగా మారుతుంది. అందుకే మీరు మీ మనసును నియంత్రించుకోవాలి. ప్రశాంతంగా ఉండడం ద్వారా మీరు ఈ ప్రభావాన్ని తగ్గించగలుగుతారు. ఆ శక్తి స్వభావం. ఈ శక్తి పూర్తిగా నెగటివ్ కాదు. ఇది ఒక పరీక్ష లాంటిది. మీలో దాగి ఉన్న బలహీనతలను బయటకు తీసి మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారో చూడటమే దీని లక్ష్యం. మీ గతంలో మీరు ఎదుర్కొన్న సంఘటనలు, మీలో ఉన్న భయం, కోపం, బాధ ఇవన్నీ మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇది మీను కుంగదీసేందుకు కాదు, మీరు మరింత బలంగా మారేందుకు ఒక అవకాశం. ఈ సమయంలో మీరు మీ నిజమైన శక్తిని గుర్తించాలి. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలిగితే ఈ శక్తి మీకు సహాయకారిగా మారుతుంది. లేకపోతే ఇది మీకు ఇబ్బందులు కలిగిస్తుంది. అందుకే ఈ కాలాన్ని మీరు ఒక పరీక్షగా తీసుకొని జాగ్రత్తగా ముందుకు సాగాలి. జీవితాన్ని మార్చే పరీక్ష. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తీసుకురావచ్చు. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో మీరు సహనం కోల్పోతే తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కానీ మీరు ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇది మీకొక గొప్ప అవకాశంగా మారుతుంది. మీరు మీలోని బలాన్ని గుర్తించగలుగుతారు, మీలోని భయాన్ని జయించగలుగుతారు. ఈ కాలం మీను పరీక్షించడానికి వచ్చింది కానీ అదే సమయంలో మీకు ఎదగడానికి కూడా ఒక అవకాశమిస్తోంది. మీరు ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేస్తే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు మరింత ధైర్యంగా, స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగగలుగుతారు. సంబంధాలలో ప్రభావం. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత సంబంధాలు ఒక ప్రత్యేక పరీక్షను ఎదుర్కొంటాయి. సాధారణంగా చిన్నగా కనిపించే విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీరు మాట్లాడే మాటలు, మీరు చూపించే భావాలు ఇతరులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో అనుమానాలు పెరగడం సహజం, కానీ ఆ అనుమానాలను వెంటనే నిజమని భావించి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. కొంతమంది కన్యారాశివారు తమకు దగ్గరగా ఉన్న వ్యక్తులపై నమ్మకం కోల్పోవచ్చు. ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మీరు ఓపికగా మాట్లాడితే, స్పష్టంగా మీ భావాలను తెలియజేస్తే సమస్యలు తగ్గుతాయి. ఈ కాలంలో ముఖ్యంగా చేయాల్సింది వినడం. ఎదుటివారి మాట పూర్తిగా వినకుండా స్పందించకండి. మీరు కొంచెం శాంతంగా ఉండి భావోద్వేగాలను నియంత్రిస్తే సంబంధాలు బలపడే అవకాశం కూడా ఉంది. ఈ పరీక్షను సరిగ్గా ఎదుర్కొంటే మీ బంధాలు మరింత గాఢంగా మారుతాయి. డబ్బు మరియు కెరియర్. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు కనిపించవచ్చు. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం, అవసరం లేని విషయాలపై డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి రావచ్చు. మీరు ముందుగా ప్లాన్ చేసిన విధంగా వ్యవహరించకపోతే చిన్న నష్టాలు కలగవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. మీపై ఉన్న బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి. కొన్నిసార్లు మీరు చేస్తున్న పనికి సరైన గుర్తింపు లభించకపోవచ్చు. ఇది మీలో నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ ఇదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఆ అవకాశాలను వెంటనే అంగీకరించకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారం చేసేవారికి కూడా జాగ్రత్త అవసరం. భాగస్వాములతో చిన్న విభేదాలు రావచ్చు. కాంట్రాక్టులు, ఒప్పందాల విషయంలో పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఈ కాలంలో సహనం మరియు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు నష్టాలను నివారించగలుగుతారు. మానసిక స్థితి. ఈ సమయంలో కన్యారాశివారి మానసిక స్థితి చాలా ప్రభావితమవుతుంది. మీరు ఒకే విషయం గురించి 10 సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుంది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. మీలో భయం, అనుమానం, ఆందోళన వంటి భావాలు పెరుగుతాయి. మీరు మీపై నమ్మకం కోల్పోవడం కూడా జరగవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలపై సందేహం కలుగుతుంది. ఇది పూర్తిగా ఈ గ్రహస్థితి ప్రభావం మాత్రమే. ఈ సమయంలో మీరు మీ ఆలోచనలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మీకు ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించాలి. ఒంటరిగా కూర్చుని మీలో జరుగుతున్న ఆలోచనలను గమనించాలి. వాటిని అర్థం చేసుకోవాలి కానీ వాటిలో మునిగిపోవద్దు. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే ఈ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. మీరు మానసికంగా బలంగా మారే అవకాశం కూడా ఉంది. గతం మళ్లీ గుర్తుకురావడం. ఈ కాలంలో మీ గతంలోని కొన్ని సంఘటనలు మళ్లీ మీకు గుర్తుకురావడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటినుంచో మరిచిపోయిన అనుభవాలు, బాధలు, ఆనంద క్షణాలు మళ్లీ మీ మనసులోకి వస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీలోని భావోద్వేగాలను శుద్ధి చేయడానికి జరిగే ప్రక్రియ.
కొన్ని సంఘటనలు మీకు బాధ కలిగించవచ్చు. మీరు చేసిన తప్పులు, మీరు ఎదుర్కొన్న అన్యాయం ఇవన్నీ మళ్లీ గుర్తుకు వచ్చి మీలో కలతను కలిగించవచ్చు. కానీ ఈ సమయం వాటిని మళ్లీ అనుభవించడానికి కాదు, వాటినుంచి నేర్చుకోవడానికి. మీరు ఆ సంఘటనలను ఒక పాఠంగా తీసుకోవాలి. గతాన్ని మార్చలేం, కానీ దానినుంచి నేర్చుకుని ముందుకు సాగవచ్చు. ఈ సమయంలో మీరు మీ మనసును క్షమించుకోవడం, ఇతరులను క్షమించడం చాలా ముఖ్యం. ఇది మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. శాంతి ఎలా పొందాలి? ఈ 4 రోజుల్లో మీరు ప్రశాంతంగా ఉండడం అత్యంత అవసరం. మీకు శాంతి కలిగించే మార్గాలను అనుసరించాలి. ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించండి. ఒంటరిగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదలడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ధ్యానం చేయడం ఈ సమయంలో చాలా ఉపయోగకరం. మీరు రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేస్తే మీలోని ఆందోళన తగ్గుతుంది. మీరు ప్రకృతిలో కొంత సమయం గడపడం కూడా మంచిది. ప్రశాంతమైన వాతావరణం మీ ఆలోచనలను సర్దుబాటు చేస్తుంది. అలాగే మీరు సకారాత్మక ఆలోచనలను పెంచుకోవాలి. నెగటివ్ విషయాలపై దృష్టి పెట్టకుండా మీకు ఆనందాన్నిచ్చే విషయాలపై దృష్టి పెట్టండి. ఈ చిన్న మార్పులు మీకు పెద్ద ఉపశమనమిస్తాయి. మీరు మీ మనసును నియంత్రించగలిగితే ఈ కాలాన్ని సులభంగా దాటగలుగుతారు. దైవశక్తి సహాయం. ఈ 4 రోజుల్లో మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, అనుమానాలు, భయాలను అధిగమించడానికి దైవశక్తి ఒక గొప్ప ఆధారమవుతుంది. కన్యారాశివారికి ఈ సమయంలో ప్రత్యేకంగా దైవానుగ్రహం అవసరముంటుంది. మీరు ఎంత బలంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మనసు బలహీనపడుతుంది. అలాంటి సమయంలో మనకు దారి చూపేది దైవమే. ఈ కాలంలో మీరు భక్తితో ప్రార్థనలు చేస్తే మీలో ఒక అజ్ఞాత ధైర్యం పెరుగుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన కలుగుతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం కన్యారాశివారికి చాలా శుభప్రదం. ఆయన శక్తి మీలోని నెగటివ్ భావాలను తొలగించి మీకు స్పష్టమైన ఆలోచనలను ఇస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం కేటాయించి భక్తితో ప్రార్థించండి. దీపం వెలిగించి మనసు ప్రశాంతంగా ఉంచి దైవాన్ని స్మరించండి. ఇది మీలోని ఆందోళనను తగ్గించి మీకు ఒక స్థిరమైన దారిని చూపిస్తుంది. మంత్రశక్తి. ఈ సమయంలో మంత్రజపం ఒక గొప్ప పరిష్కారం. మంత్రం అనేది మన ఆలోచనలను శుద్ధి చేసే శక్తి. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని నమ్మకంతో భక్తితో జపిస్తే అది మీలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కన్యారాశివారికి ఈ సమయంలో ఓం సరవణభవాయ నమః అనే మంత్రం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. జపం చేసే సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా మంత్రంపై దృష్టి పెట్టాలి. మంత్రశబ్దం మీలోని ఆలోచనలను ఒకే దిశలో కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. మీరు గమనించకపోయినా మీలో ఒక శాంతి భావన కలుగుతుంది. ఇది క్రమంగా మీ భయాలను తగ్గించి మీలో ధైర్యాన్ని పెంచుతుంది. తప్పులు చేయకండి. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భావోద్వేగాలకు లోనై వెంటనే నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఇతరులకు నొప్పిని కలిగించవచ్చు. తరువాత మీరు పశ్చాత్తాపపడే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది సహనం పాటించడం. ఎవరైనా మీతో వాదనకు దిగితే వెంటనే స్పందించకండి. కొంత సమయం తీసుకుని ఆలోచించి మాట్లాడండి. అలాగే క్రొత్త నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించండి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. ఎవరి మాట విని వెంటనే పెట్టుబడులు పెట్టడం, పెద్ద ఖర్చులు చేయడం మంచిది కాదు. మీరు మీపై నమ్మకం ఉంచుకుని ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళాలి. చిన్న జాగ్రత్తలు పెద్ద నష్టాలను నివారించగలవు. దాగి ఉన్న అవకాశాలు. ఈ కష్టకాలంలోనే మీకు ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. సాధారణంగా మనం సమస్యలలో ఉన్నప్పుడు అవకాశాలను గుర్తించలేము. కానీ మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ పరిస్థితుల్లోనే మీ ఎదుగుదలకు మార్గం కనిపిస్తుంది. ఉద్యోగంలో క్రొత్త బాధ్యతలు రావచ్చు. మొదట ఇవి ఒత్తిడిగా అనిపించినా ఇవే మీకు భవిష్యత్తులో ఒక పెద్ద స్థానం తీసుకురావచ్చు. వ్యాపారంలో క్రొత్త ఆలోచనలు వస్తాయి. మీరు ధైర్యంగా వాటిని అమలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు భయపడకుండా ముందుకు సాగాలి. ప్రతి సమస్య వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. మీరు దాన్ని గుర్తించగలిగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మలుపు అవుతుంది. రహస్యశక్తి ఉద్దేశ్యం.
ఈ 4 రోజుల్లో మీరు అనుభవిస్తున్న ఆ రహస్య శక్తి మీన్ను భయపెట్టడానికి కాదు, అది మీన్ను మార్చడానికి వచ్చింది. మీరు ఇప్పటివరకు ఉన్న స్థితి నుంచి ఒక క్రొత్త స్థాయికి తీసుకెళ్లడం దీని అసలు ఉద్దేశ్యం. ఈ శక్తి మీలోని బలహీనతలను బయటకు తీస్తుంది. మీరు వాటిని ఎదుర్కొని అధిగమించాలి. మీరు మీ భయాలను జయిస్తే మీలో ఒక క్రొత్త ధైర్యం పుడుతుంది. మీరు అర్థం చేసుకునే అవకాశం ఇది. ఈ కాలాన్ని మీరు ఒక మార్పు దశగా తీసుకోవాలి. ఇది మీకు కఠినంగా అనిపించినా చివరికి ఇది మీకు మేలు చేస్తుంది. మీరు ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేస్తే మీ జీవితంలో ఒక క్రొత్త దిశ ప్రారంభమవుతుంది. మీరు మరింత స్పష్టంగా, ధైర్యంగా, స్థిరంగా ముందుకు సాగగలుగుతారు. ఆత్మజాగృతి. ఈ 4 రోజుల్లో మీలో ఒక లోతైన మార్పు ప్రారంభమవుతుంది. మీరు బయట ప్రపంచాన్ని చూసే విధానం మాత్రమే కాదు, మీలోని ఆలోచనలను, భావాలను కూడా కొత్త కోణంలో గమనించడం మొదలవుతుంది. ఇదే ఆత్మజాగృతి యొక్క మొదటి దశ. మీరు ఎప్పటినుంచో మీలో దాచిపెట్టిన నిజాలను ఇప్పుడు మీరు స్పష్టంగా చూడగలుగుతారు. మీరు ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకు కొన్ని విషయాలకు ఎక్కువగా స్పందిస్తారు అనే ప్రశ్నలు మీలో తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు బయటనుంచి రావు, అవి మీలోనే ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీతో మీరు మాట్లాడుకోవాలి. మీలోని బలాలను, బలహీనతలను అంగీకరించాలి. ఈ ఆత్మజాగృతి మీకొక కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఇప్పటివరకు చూసిన జీవితానికి భిన్నంగా, మరింత స్పష్టమైన దిశలో ముందుకు సాగేందుకు ఇది సహాయపడుతుంది. ఈ అనుభవం కొన్నిసార్లు కఠినంగా అనిపించినా దీని ఫలితం చాలా విలువైనది. మార్గదర్శకం. ఈ కాలంలో మీకు సరైన మార్గదర్శకం చాలా అవసరం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీకు నమ్మకమైన పెద్దలు, అనుభవజ్ఞులు లేదా గురువుల సలహా తీసుకోవటం మంచిది. వారు మీకొక స్పష్టమైన దారి చూపగలుగుతారు. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మార్గదర్శకం చాలా ముఖ్యమైనది. అలాగే మీరు మీలోని అంతరాత్మను కూడా వినాలి. కొన్నిసార్లు మనలోని స్వరం మనకు సరైన దారిని చూపిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండి ఆ స్వరాన్ని వినగలిగితే మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఫలితాలు. ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీ భవిష్యత్తుకు ఒక పునాది వేస్తాయి. మీరు ఈ కాలాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ ఫలితాలని నిర్ణయిస్తుంది. మీరు సహనం పాటించి, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు మీ భయాలను జయిస్తే మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకొక అనుభవంగా మారి భవిష్యత్తులో మీరు మరింత బలంగా నిలబడేందుకు సహాయపడతాయి. ఈ సమయంలో మీరు చేసిన ప్రయత్నాలు వెంటనే ఫలితాలు ఇవ్వకపోయినా అవి క్రమంగా మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే మీ జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది. మీరు సాధించాలనుకున్న లక్ష్యాలకు మీరు దగ్గరవుతారు. దేవుని అనుగ్రహం. ఈ కాలంలో మీరు దైవాన్ని స్మరించడం ద్వారా ఒక ప్రత్యేకమైన శాంతిని పొందగలుగుతారు. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా దైవానుగ్రహం మీకొక రక్షణగా ఉంటుంది. మీరు భక్తితో ప్రార్థిస్తే మీలో ఒక విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎదుర్కొనే సమస్యలు ఎంత పెద్దవైనా మీరు వాటిని అధిగమించగలుగుతారు అనే నమ్మకం వస్తుంది. ఇది మీలోని భయాలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి ప్రార్థించండి. మీరు దైవాన్ని నమ్మితే మీకు సరైన దారి స్వయంగా కనిపిస్తుంది. ఈ అనుభవం మీకొక అంతర్గత శక్తినిస్తుంది. చివరి హెచ్చరిక. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కీలక దశ. మీరు ఈ కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరొక గొప్ప అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మీరు చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా పెద్ద విషయాలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీరు చేసే ప్రతి నిర్ణయం గురించి ఆలోచించాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలను సృష్టించవచ్చు. అందుకే ఈ 4 రోజులను ఒక పరీక్షగా తీసుకుని జాగ్రత్తగా ముందుకు సాగండి. మీరు మీపై నమ్మకం ఉంచుకొని శాంతంగా వ్యవహరిస్తే మీరు ఈ కాలాన్ని విజయవంతంగా దాటగలుగుతారు. కన్యారాశి వారికి ఈ 4 రోజులు సాధారణమైన సమయం కాదు. ఇదొక పరీక్ష, ఒక మార్పు, ఒక కొత్త ప్రారంభం.
మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూశారంటే మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు రాబోతోందన్న సంకేతం. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి సందేహం, ప్రతి భయం ఇవి అన్నీ ఒక కారణంతోనే వచ్చాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే సహనం, మీరు ఉంచుకునే నమ్మకం ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఆలోచించండి, దైవాన్ని నమ్మండి. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యస్వామి ఆశీర్వాదం మీపై ఉంటే ఏ కష్టమైనా మీను తాకలేడు. ఈ వీడియోను ఒకసారి కాదు, మరొకసారి కూడా వినండి. ఎందుకంటే ఇందులోని ప్రతి మాటలో ఒక లోతైన అర్థం ఉంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. ఇది మీ జీవితాన్ని మార్చగల సమాచారం. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించాలి. ఛానల్ నేమ్ ఆస్ట్రాలజర్ బాలాజీ. ట్యాగ్లైన్ 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ముగింపుగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని జపించండి. ఓం సరవణభవాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. మీ జీవితంలో శాంతి, విజయాలు, సంతోషం నిండాలి. ధన్యవాదాలు.